హలో వివర్స్, నమస్తే అండి. ఇవి కందిపప్పు అండి. ఒక కప్పు గంట ముందుగా ఇలా నానబెట్టేసామండి కుక్కర్లో. ఈ టమాటా ఇక పచ్చిమిర్చి అండి. చూస్తున్నారు కదండి, ఈ టమాటాలు 3 గ్రీన్ చిల్లీస్, 3 టమాటాస్ అండి. వీటిని ఇప్పుడు మనం ఈ కుక్కర్లో యాడ్ చేసి టేస్టీగా హెల్తీగా టమాటా పప్పు తయారు చేద్దామండి. మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. మూడు టమాటాలని, 3 పచ్చిమిర్చిని ఈ విధంగా పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నామండి. ఇక ఇందులో 1 స్పూను కారం, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు అండి. ఇవన్నీ ఇందులో ఇప్పుడు చేర్చేద్దామండి. 1 కప్పు కందిపప్పు అండి. ఈ పీసెస్ అందులో యాడ్ చేస్తున్నామండి. వెరైటీగా అన్నీ మిక్స్ చేసేసి మనం ఇప్పుడు ఈ టమాటా దాల్ని తయారు చేస్తున్నామండి. ఉప్పు అండి, ఇక పసుపు అండి. చూస్తున్నారు కదా, ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి, టమాటా అన్నీ కందిపప్పులో యాడ్ చేసాం కదండి. ఇక కొన్ని రేకలండి, చింతపండు, కొద్దిపాటిగా ఆయిల్ అండి, అన్నీ చేర్చేసామండి మా అంచనాలను బట్టి. ఇక మనం ఇప్పుడు కుక్కర్ని లాక్ చేద్దామండి. 4 విజిల్స్ ఆఫ్టర్ మామూలుగా పోపు పెట్టేసేటివినండి. ఉప్పు హెచ్చు తగ్గులు చూసుకొని మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కుక్కర్లో మన టమాటా పప్పు కుక్ అయిపోయిందండి. ఇక పోపు మసాలా కూడా ఫ్రై అవుతుందండి. కర్రీ లీవ్స్, పెద్దల్లిపాయ పీసెస్, పోపు మసాలా సీడ్స్, డ్రై చిల్లీ పీసెస్ అన్నీ ఈ విధంగా చక్కగా ఫ్రై అవుతున్నాయండి. ఇక దాల్ కూడా చక్కగా కుక్ అయిపోయిందండి. దీన్ని స్మాష్ చేసేసి ఈ పోపు మసాలాలో యాడ్ చేసేటివేనండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. దాల్ని ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసేసామండి. ఇక ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసేద్దామండి. పోపు మసాలాలో దాల్ని యాడ్ చేసేసామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన టమాటాకి దాల్ రెడీ అయిపోయిందండి. టమాటా పప్పు అండి. మా ఈ చిన్న వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బేబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. బై అండి.